ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్ విషయానికి వస్తే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం. మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రతిష్టాత్మకంగా మరియు మనకి తెలుగుదేశం వాళ్ళు ఒక కంకణం కట్టుకొని మరి దీన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ పూర్తి వీడియో గురించి ఎవరేమనుకుంటున్నారు అనేది సెకండరీ. నా విశ్లేషణ నేను చెప్తాను. అసలు మనకి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియో విశ్లేషణ చేస్తాను. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది కంక్లూజన్ అనేది మీకు ఈ వీడియోలో చివరిలో నేను ఇచ్చేస్తాను. నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్టాత్మక శాఖ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి. అలానే కాకుండా మనకేంటంటే రియల్ టైం గవర్నమెంట్స్ కూడా ఆయన చేతిలోనే ఉంది. నారా లోకేష్ గారికి పూర్తి బాధ్యతలు అన్ని శాఖల మీద మనకి లేకుండానే లేవనే చెప్పాలి. ఎందుకంటే మనకి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కొడుకు. అలానే కాకుండా మనకి టీడీపీలో మనకి నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే కాబట్టి సెకండ్ ప్లేసు. ఆయనకి ఏంటంటే అన్ని శాఖల్లో వేలు పెట్టి అందరినీ ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా మనకి డిప్యూటీ సీఎం ఇస్తే మనకి ఆయనకి బాధ్యతలు ఏమన్నా పెరుగుతాయా, బాధ్యతలు ఏమన్నా తగ్గుతాయా అంటే మనకి అసలు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన మనకి ఒక పదవే కాదు. మనకేంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వాలు కానీ అలానే కాకుండా మనకేంటంటే ముఖ్యమంత్రి తర్వాత మనకి అలాంటి స్థానము సముచిత స్థానము ఎవరికైనా సరే పార్టీ కోసం బాగా కష్టపడికి కానీ లేకపోతే ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తులకి మనకి డిప్యూటీ సీఎం అనేది ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలానే మనకి తమిళనాడులో మనకి స్టాలిన్ గారికి ఇచ్చారు. ప్లస్ అలానే కాకుండా మనకి ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ని ఎట్లయినా గెలిపించాలి అనేది ఒక బలపం కట్టుకొని మరి తిరిగి అనేక సభలకు పాల్గొని ప్లస్ మనకి అలానే కాకుండా మనకి ఆయనకు ఒక బీభత్సమైన చరిష్మా ఉంది. చరిష్మా ఉంచుకొని ప్లస్ మనకి ఏంటంటే బలమైన క్యాడర్ ఉంది. ప్లస్ మనకి ఏంటంటే ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యిండి కూడా మనకి ఏంటంటే ఆయన బలాన్ని ఆయన తగ్గించుకొని కేవలం 24 సీట్లని స్టార్టింగ్లో తీసుకొని బీజేపీని పొత్తులో ఎలా అయినా తీసుకురావాలి అనేది మనకి చాలా బలంగా అనుకొని ఆయనే సీట్లు తగ్గించుకొని 3 సీట్లు తగ్గించుకొని 21 సీట్లకే పరిమితం చేసుకొని అలానే కాకుండా మనకి ఏంటంటే 4 ఎంపీ సీట్లు కోరి అలానే కాకుండా చివరికి మనకి 2 ఎంపీ సీట్లతో సరిపెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాల్యూ తగ్గుతుందనే చెప్పాలి. మన చంద్రబాబు నాయుడు తర్వాత అత్యధికంగా కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విధాలుగా తగ్గారనమాట. మనకేంటంటే సీట్లు తగ్గించుకున్నారు, ప్లస్ అలానే కొన్ని ఎంపీ సీట్లు తగ్గించుకున్నారు. రీసెంట్గా మనకి రాజ్యసభ సభ్యత్వం కూడా మనకి ఏంటంటే నాగబాబుకి ఇద్దామనుకుని కూడా మనకి బీజేపీ వల్ల ఎన్నో త్యాగాలు చేశారు. ఈ త్యాగాలకి ప్రతిఫలమే ఉప ముఖ్యమంత్రి పదవి మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మనకి ఇది మనకి జనసేన యొక్క వాదన. టీడీపీ వాదనకు వచ్చేసి మనకేంటంటే నారా లోకేష్ గారికి వాల్యూ ఉండటం లేదు. పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా పెరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారికి అన్ని రాజకీయం చేసేస్తున్నారు. అలానే కాకుండా ఆయన క్రెడిబిలిటీ ప్రభుత్వంలో పెరుగుతుంది. ఆయన యొక్క క్రేజ్ పెరుగుతుంది. ఫ్యూచర్లో మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా ఎలా అయినా సరే నారా లోకేష్ గారిని తీసుకురావాలి, ఆయన క్రెడిబిలిటీ కూడా పెంచుకోవాలి, ప్రభుత్వంలో సెకండ్ పొజిషన్లో ఉండాలి అనేది ఈ వాదనకి మనకి రాధాకృష్ణ గారు ఫస్ట్ తెరలేపారు అన్నమాట. కృష్ణ గారు ఆయన ఛానల్లో మనకేంటంటే ఒక ప్రభుత్వం కానీ ఒకటి కానీ మనకి ప్రశాంతంగా చల్లగా ఉంటే చూడలేరేమో. ఆయన ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక లొకలొకలు పెడుతూనే ఉంటారు అనమాట. మనకేంటంటే మనకి 7 నెలల ఎన్డీఏ పాలనలో ఆయన ఎన్నో రాతలు రాశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చడము ప్లస్ ఒకానొక టైంలో నారా లోకేష్ గారిని కూడా దిగజార్చి ఆయన మాట్లాడటము అలాంటివి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఉదాంతానికి మనకి మహాసేన రాజేష్ గారు మనకి ఏంటంటే ఇంకొంచెం ఆద్యం పోశారనమాట. అంటే మనకి మహాసేన రాజేష్ గారికి మనకి పవన్ కళ్యాణ్ గారి మీద మరియు జనసేన పార్టీ మీద అక్కస్ అనేది ఎప్పటి నుంచో వెలగక్కుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ఆయనకి ఏంటంటే మనకి ఆయన సీటు పోయి మనకి ఆ సీటు జనసేన కేటాయించారో
సో అప్పటి నుంచి సో పార్టీని ఎలా అయినా ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడిస్తాను అనేది సో పత్రికాముఖంగానే మనకి ఒక అధికార ప్రతినిధి అయ్యుండి మనకి టీడీపీకి ఆయన చెప్పడం అనేది సో చాలా హాస్యాస్పదము. ప్లస్ మనకి ఆయన ఏంటంటే ఆ టైంలో ఏంటంటే మనకి దీన్ని బలంగా మనకి ప్రజల్లో కూడా తీసుకెళ్లారు. ఆ టైంలో టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆ టైంలో టీడీపీ వాళ్ళు కానీ మాట్లాడుంటే మనకేంటంటే ఆయన గొంతుకు కానీ ప్లస్ ఆయన మాటలకు కానీ కళ్ళెం వేసుంటే అసలు ఇంత పొజిషన్ వచ్చేదే, ఇంత ప్రాబ్లం వచ్చేదే కాదనేది నా యొక్క అభిప్రాయం. ఆయన ఏంటంటే మనకి ఎన్డీఏ గవర్నమెంట్లో సభ్యుడైనా కూడా మనకేంటంటే అలా మాట్లాడడము, పవన్ కళ్యాణ్ గారినే ఓడిస్తాను, సో జనసేన పార్టీకి ఒక్క సీటుకి కూడా మేము సపోర్ట్ చేయము అనేది అప్పట్లో చెప్పారు. అప్పట్లో మీరెందుకు మనకి ఆయనకి నోటికి కానీ వాటికి కానీ ఫుల్ స్టాప్ పెట్టలేదు? టీడీపీ వాళ్ళని నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను. సో ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరియు అలానే కాకుండా మనకి మాసాని రాజేష్ గారు అన్న ఉదాంతాన్ని సీరియస్గా తీసుకొని మనకేంటంటే కడప పోలిట్ బ్యూరో సభ్యునటువంటి శ్రీనివాసరెడ్డి గారు సో కార్యకర్తల మీటింగ్లోనూ సాక్షాత్ చంద్రబాబు ముంగిటే మనకి మేము ఇలా అనుకుంటున్నాము, మాకు టీడీపీ పార్టీ నుంచి ఇలా డిమాండ్ ఉందనేది చంద్రబాబు నాయుడుకి చెప్పారు. అలానే కాకుండా దానికి సో ఆద్యం పోస్తూ మనకేంటంటే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సో పత్రికాముఖంగాను, మరి అలానే కాకుండా పిఠాపురం చెందినటువంటి టీడీపీ నాయకులు అటువంటి వర్మ గారు సో దీన్ని బాగా బలంగా తీసుకెళ్తున్నారు. సో అంటే నేను ఇదంతా పక్కన పెడితే నేను టీడీపీ వాళ్ళకి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను. సో వాటికి ఎవరైనా సమాధానం చెప్తారని వేచి చూస్తున్నాను. ఎందుకంటే మనకి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల్లో జైల్లో పెట్టినప్పుడు ఈ నాయకులంతా ఏమయ్యారు? సో చంద్రబాబు నాయుడు గారు మంచి ఏంటి చెడు ఏంటి అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సో నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మనకి పవన్ కళ్యాణ్ గారు సో రాజమండ్రి జైలుకి వెళ్ళి సో మనకి మీకు మేము సపోర్ట్ చేస్తున్నాము, ఇద్దరం కలిసే వెళ్దాం, టీడీపీ జనసేన కలిసే వెళ్దాము, దీనికి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ పలుకుతారు అనేది మనకేంటంటే ప్రత్యేకంగా వచ్చి మనకి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ప్రకటించారు. సో అప్పుడు ప్రకటించినంత వరకు మనకేంటంటే ముందు వరకు టీడీపీ ఏ పొజిషన్లో ఉంది? టీడీపీ అనేది మనకేంటంటే ఆల్మోస్ట్ చావో రేవో బతుకులో ఉందన్నమాట. మనకేంటి నారా లోకేష్ గారేమో ఢిల్లీ వెళ్ళిపోయారు, సో బాలకృష్ణ గారికి ఏమో ఏం తోచట్లేదు, సో మనకేంటంటే మనకి భువనేశ్వర్ గారు కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ టీడీపీ వాళ్ళు మర్చిపోతున్నారనే చెప్పాలా. సో మనకి ఈరోజు అధికారం వచ్చేసింది, మనకేంటంటే మనకి 164 సీట్లు వచ్చేసినాయి, సో టీడీపీకి ఇన్ని సీట్లు వచ్చినాయి, జనసేనకి అన్ని సీట్లు వచ్చినాయి అనేది సో సెకండరీ. అవన్నీ పక్కన పెడితే మనకేంటంటే సో నైతికత అనేది మర్చిపోతున్నారనే చెప్పాలి. సో మనకి పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి సో ఓట్ బ్యాంక్ పెరిగినప్పటికీ బేషరతుగా వాళ్ళకి సో సపోర్ట్ చేసి ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించారు. ఆయనకి ఒక శుభసూచకంగానే మనకి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. సో అసలు ఈ నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేది మనకి చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేది మనకేంటంటే సో టీడీపీలో ఎవరైనా కోరుకుంటున్నారా, టీడీపీ నాయకులు కోరుకుంటున్నారా, లేకపోతే ఏంటంటే ఇదేంటంటే కావాలనే మనకేంటంటే ఒక చాకచక్యంగా మనకి ప్రజల్లో ఇంజెక్ట్ చేసి మనకి కేడర్లో కూడా ఇంజెక్ట్ చేస్తున్నారనేది టీడీపీ వాళ్ళకి కొంతమందికి అర్థం కావట్లేదు. ప్లస్ మనకేంటంటే దీన్ని తీవ్రంగా మనకి జనసేన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో మనకేంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మనకి టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ ఈ ముగ్గురు కలయిక ఏర్పడినదే ఎన్డీఏ గవర్నమెంట్. సో ఏ విషయమైనా సరే మనకి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలా లేదనేది వాళ్ళే చర్చించుకోవాలి. ఆ ముగ్గురు పార్టీలు కూర్చొని చర్చించుకొని ఒక సమాలోచనకి రావాలి. సో అంతవరకు సో దీన్ని ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో దీన్ని స్ప్రెడ్ చేయడం ఆపేసి మనకేంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనకి ఒక అనువుగా ఏర్పడుతుందన్నమాట. సో వాళ్ళు ప్రశ్నించడానికి కానీ ప్లస్ వాళ్ళు సోషల్ మీడియాగా మనకేంటంటే జనసేన పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద వాళ్ళు రెచ్చగొడుతూ పోస్టులు పెడుతున్నారు. సో వీళ్ళని రెచ్చగొట్టి ఎలా అయినా సరే ఎన్డీఏ గవర్నమెంట్ని విచ్ఛిన్నం చేసి మనకేంటంటే పార్టీలు కూడా విచ్ఛిన్నం అయిపోయి సో మనకి ఈ మంటలో చలి కాచుకుందాం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో మనకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఫస్ట్ మనకేంటంటే మోడీ గారు తర్వాత మనకి నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఏంటంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ డెసిషన్ ఏదైనా సరే మనకేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్లస్ మనకి పవన్ కళ్యాణ్ గారు ప్లస్ పురంధేశ్వరి గారు ముగ్గురు కూర్చొని చర్చించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేది నా యొక్క ఆలోచన. సో అంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారికి
ఏ ఆలోచన ఉందో, మనకి కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలనే ఉందో లేదో తెలియదో అని మనకి. సో దీనికి ఆద్యం పోస్తూ మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు అనమాట. టీడీపీ క్యాడర్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మనకి డిప్యూటీ సీఎం అవడం వల్ల మనకి ఏంటంటే ఏమవ్వదు. సో మనకి కాకపోతే ఆయన కొంచెం సెక్యూరిటీ పెరుగుతుందేమో, అంతకుమించి ఏమవుతుంది అనమాట. సో ప్రస్తుతం ఆల్రెడీ నారా లోకేష్ గారు ప్రతి మనకి హోంశాఖ కానీ మనకి డిఫరెంట్ మనకి అన్ని శాఖల్ని మనకి ఆయన రివ్యూ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే అన్అఫీషియల్గా రివ్యూ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా రివ్యూ చేస్తారేమో డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అంతకుమించి ఏముండదు. సో మనకి ఏంటంటే డిప్యూటీ సీఎం ఇస్తే ఏమవుతుందంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మధ్య బాండింగ్ అనేది విచ్ఛిన్నం అవుతుంది. అలానే కాకుండా నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి కూడా మనకి ఏంటంటే కూటమి ఇలానే వెళ్తుందా లేదనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. సో ఇలా వెళ్ళలేని పక్షంలో మనకి ఏంటంటే ఒక కూటమిగా బీజేపీ కానీ జనసేన కానీ ప్లస్ టీడీపీ కానీ ఒక కూటమిగా వెళ్ళలేని పక్షంలో మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా బలపడతారు. సో మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకి ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఎందుకంటే మనకేంటంటే జస్ట్ ఏంటంటే మనకి వాళ్ళకి మధ్య మనకేంటంటే జస్ట్ ఒక 10% మాత్రమే గ్యాప్ ఉంది. ఆ 10% కూడా ఏంటంటే మనకేంటంటే తటస్థ ఓటర్లు వాళ్ళంతా మనకేంటంటే ఈసారి మనకి పవన్ కళ్యాణ్ గారిని చూసి కానీ మనకి చంద్రబాబు నాయుడు గారిని చూసి కానీ సో చాలా బలంగా గుద్దారు. సో నెక్స్ట్ మనకేంటంటే వీళ్ళు ఇలా చేస్తే మనకేంటంటే డిప్యూటీ సీఎం ఇస్తే, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే మనకేంటంటే సో కూటమి విచ్ఛిన్నమైపోతుంది. అలానే కాకుండా మనకేంటంటే ఇప్పటి వరకు మనకి జనానికి సంబంధించిన మంత్రులు కూడా మనకి ఎవరు ఈ విషయం మీద ఉదాంతం మీద ఎవరు మాట్లాడలేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఉదాంతం మీద మాట్లాడతారు. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వ్యతిరేకత చూపిస్తారనే చెప్పాలి. మనకేంటంటే ఆయన గౌరవం తగ్గించుకోకూడదు కదా. సో ఫస్ట్ నుంచి మనకి జనసేన వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే మనకి అన్ని విషయాల్లో సీట్లలో తగ్గాము, అన్ని విషయాల్లో తగ్గాము. సో మనకి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూడా తగ్గకూడదు అనేది సో క్యాడర్ కూడా చాలా బలంగా మనకి సోషల్ మీడియాలో కానీ సో మనకి పవన్ కళ్యాణ్ గారికి కానీ నాదెండ్ల మోహన్ కానీ సిఫార్సులు వెళ్తున్నాయనే చెప్పాలి. సో ఈ విషయం మీద ఏం ఆలోచిస్తారు? సో కూటమి విచ్ఛిన్నం అయితే మనకి వైఎస్ఆర్సీపీ బలపడుతుంది. వైఎస్ఆర్సీపీ బలపడి మనకి నెక్స్ట్ 2029లో గవర్నమెంట్గా ఏర్పడితే ఇప్పటి వరకు కూటమి గవర్నమెంట్ ఏదైతే మనకి మంచి పనులు చేస్తుందో అవన్నీ విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ని మనకి కకావికలం చేస్తారు అనేది నా యొక్క అభిప్రాయం. సో పూర్తి ఉదాంతం మీద మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ కానీ ప్లస్ నరేంద్ర మోడీ గారు కానీ చర్చించుకొని ఒక కంక్లూజన్ తెచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇలానే కొనసాగి మనకి పోలవరం కానీ మనకి అమరావతి కానీ ప్లస్ అలానే కాకుండా మనకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనకి వైజాగ్ ప్రజలు చాలా బలంగా మనకి ఏంటంటే కూటమి తరపున నిలబడ్డారనమాట. సో మనకి 4 సీట్లు ఇచ్చి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రస్తుతం 11,440 కోట్లు కేటాయించి మనకి కాపాడుకున్నారనే చెప్పాలి. సో మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద గురించి మనకి సపరేట్ వీడియో చేస్తాను. అలానే కాకుండా ప్రస్తుతం ఈ ఉదాంతాన్ని ఎట్లయినా సరే పులి స్టాప్ పెట్టి మనకి పులి స్టాప్ పెడతారా లేకపోతే ఇంకా కొనసాగిస్తారా లేకపోతే మనకి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు అనేది సో మనకి దావోస్ పర్యటన తర్వాత మనకి తెలియజేస్తారని అందరూ కోరుకుంటున్నారు. సో నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. సో నా యొక్క అభిప్రాయం నేను తెలియజేశాను. ఈ యొక్క ఉదాంతం మీద మనకి మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.